సార్ JN1 అది డేంజరస్సా కాదా? ఈ పర్టికులర్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో కానీ సార్ ఒకటి రెండు మరణాలు సంభవించాయి అంటున్నారు. అది యాదృచ్ఛికంగా ఉంటారా? ఇది ఏ నిమిషంలో అయినా ఇప్పుడు JN1 లాంటి ముందు కూడా వస్తాయంటారా సార్? వస్తేనేమో చాలా భయపడిపోయి కిటికీలన్నీ బిగించుకొని 4 తాళాలు వేసి ఇంట్లో కూర్చుంటాం, లేదా అన్ని రెక్కల విప్పుల పక్షిలాగా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వైద్య పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వ్యాధుల సంఖ్య, వ్యాధుల వెరైటీలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. ఇది చేదు వాస్తవం. నిజానికి వ్యాధుల గురించి మాట్లాడినప్పుడు మనం సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు, బీపీలు, వీటి గురించి చాలా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే మనిషి నుంచి మనిషికి సంక్రమించే వ్యాధుల క్రమం కూడా విపరీతంగా పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మన దేశంలో లేటెస్ట్గా ఇప్పుడు కోవిడ్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం కనుక ఇన్ఫెక్షస్ డిసీజెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వైద్య రంగం ఎలా ముందుకు సాగుతోంది, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ అన్ అమేజింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రంగారెడ్డి గారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్గా వారు వ్యవహరిస్తూ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా చాలా దగ్గరగా అనుసంధానమై అనేక దేశాల్లో పనిచేస్తున్న సంస్థ ఇది. వారితో మాట్లాడబోతున్నాం. ఏమిటి అసలు ఈ JN1 అండ్ అలాగే అనేక ఇతర వ్యాధులు. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. సార్ JN1 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డేంజరస్సా కాదా? ప్రస్తుతం మీ ఫైండింగ్స్ ఏంటి? JN1 అనేది ఇప్పుడు కోవిడ్ యొక్క పరిణామ క్రమంలో లాస్ట్ 4 ఇయర్స్లో వచ్చినటువంటి ఒక సబ్ వేరియంట్. ఇది ఒమిక్రాన్ అనేటటువంటి వేరియంట్కి ఒక సబ్ వేరియంట్ మాత్రమే. కాకపోతే ఈ సబ్ వేరియంట్ ఒక రకంగా మళ్ళీ కొత్త అలజడిని కొత్త సంవత్సరంలో సృష్టించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది 2023 సెప్టెంబర్ నుంచి యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయింది ఈ సబ్ వేరియంట్. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఎలాగైతే ఇనీషియల్గా ఆల్ఫా వేరియంట్ వుహాన్ నుంచి మొదలై అది జైత్రయాత్ర చేసిందో, ప్రపంచం మీద ఒక దండయాత్ర చేసిందో, అదేవిధంగా ఇప్పుడు JN1 కూడా ఒక రకమైనటువంటి సెమీ దండయాత్ర అని చెప్పుకోవచ్చు. అది మొదలుపెట్టింది. కాకపోతే ఆల్ఫా, బీటా, అలాగే డెల్టా వాటికంటే ఈ పర్టికులర్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ప్రాణాంతకం కాదు. మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఎస్పెషలీ పాండమిక్ సిచ్యువేషన్లో మాట్లాడుకునేటప్పుడు మనం ప్రధానంగా 2-3 విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఒకటి, దాని ట్రాన్స్మిసిబిలిటీ ఎంత తొందరగా అది వ్యాప్తి చెందుతుంది. విరులెన్స్ అంటే అది ఎంత ప్రమాదకరం, అంటే దానిలో వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి మనకి ఎంత ప్రమాదకరంగా ఉంటాయి, అది చావుకు దారితీస్తాయా, ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఇమ్యూన్ ఇవేజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 సంవత్సరాల కాలంలో వ్యాక్సిన్ ద్వారా కానీ లేకపోతే సహజ సిద్ధంగా కానీ మనందరిలో ప్రోదుగొల్పబడింది ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని ఇవేడ్ చేస్తుందా కొత్త సబ్ వేరియంట్ అనేది కూడా మనకి ఈ ఒక ప్రధానమైనటువంటి పారామీటర్. సో ఇప్పుడు ఈ JN1 వచ్చే వరకు దీని ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఇది సంక్రమించడం చాలా త్వరగా జరుగుతుంది. అది ఒక విషయం. రెండో విషయం వచ్చే వరకు విరులెన్స్. ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే దీని విరులెన్స్ అనేది అంత పెద్దగా లేదు. దీనివల్ల కొద్దిపాటి సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, కొంతమందికి వారం రోజులు 10 రోజులు కూడా చాలా తీవ్రమైనటువంటి దగ్గు రావటం, కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివి తప్పితే మనం డెల్టాలో చూసిన విధంగా ఏదైతే ఆక్సిజన్ కొరత ఏర్పడటం, శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు అయితే ప్రస్తుతానికి పెద్దగా లేవు. అలా అని ఇది కంప్లీట్గా ఏది ఏంజిలా అంటే ఏంజిల్ కాదు. ఓకే, ఇది కూడా ఒక చిన్న పిల్ల రాక్షసిగా ఇబ్బంది పెడుతుంది. కానీ సార్ ఒకటి రెండు మరణాలు సంభవించాయి అంటున్నారు. అది యాదృచ్ఛికంగా ఉంటారా? అది యాదృచ్ఛికం కాదు, దీనివల్లనే చనిపోయి ఉండొచ్చు. కాకపోతే
ఎవరైతే ఇమ్యూనిటీ డిప్రైవ్డ్ పీపుల్ ఉంటారో, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్ ఉంటారో, వాళ్ళల్లో చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా ఒక పెద్ద పెనుభూతంగా మారేదానికి అవకాశం ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, ఏది డయాబెటీస్, ఇలా హార్మోనల్ డిజార్డర్స్, ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఒమిక్రాన్ కూడా కొంత ఉత్పాదం సృష్టించేదానికి అవకాశం ఉంది. అవును. కాబట్టి మనం ఎప్పుడైతే ఒమిక్రాన్ గురించి ఇది చాలా కొద్దిపాటి లక్షణాలతోటి ఉంటుంది, పెద్ద భయపడాల్సింది లేదు అని చెప్తామో, అదే లైన్లో ఇంకొక చిన్న కాషన్ కూడా ఇస్తూ ఉంటాం. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారో, వల్నరబుల్ పాపులేషన్, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ, ఇలాగ ఇందాక ముందు చెప్పినటువంటి వ్యాధులు ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. రైట్. అప్రమత్తంగా లేకపోతే ఇది ఏ నిమిషంలో అయినా ఈ పిల్ల రాక్షసు వచ్చి పెద్దగానే బ్రహ్మరాక్షసులా మారుతుంది, బ్రహ్మరాక్షసుగా మారేదానికి అవకాశం ఉంది. సార్. ఇప్పుడు కోవిడ్ తర్వాత పరిణామాలు శరీరంలో, మనిషి శరీరంలో ఇమ్యూనిటీలో ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఉదాహరణకి అప్పుడు ఆ మధ్యకాలంలో వరుసగా 40 ఏళ్ల వాళ్ళు గుండె జబ్బు వచ్చి చనిపోతుంటే స్టీరాయిడ్స్ ప్రభావం అని చెప్పారు. అలాగా మనకి వాట్ ఇల్ ఎఫెక్ట్స్ హ్యాస్ కోవిడ్ లెఫ్ట్ బిహైండ్? మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. వైద్యులకు కూడా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. ఇది దీర్ఘకాలికంగా ఇది మనల్ని ఏ విధంగా వేధించబోతూ ఉంది, ఏ రకమైనటువంటి శారీరక మార్పులు జరగబోతూ ఉన్నాయి లోపల, అంటే ఈవెన్ మాలిక్యులర్ లెవెల్లో, ఈవెన్ జెనెటిక్ లెవెల్లో ఏ రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, జరిగాయి ఆల్రెడీ అనేది ఇంకా రకరకాల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీరు కనుక వ్యాక్సిన్లు కనుక తీసుకునేటట్టయితే mRNA వ్యాక్సిన్స్, అవును, మనకి మోడర్నా అలాగే ఫైజర్, ఈ 2 కంపెనీలు పెద్ద ఎత్తున వాటిని ఉత్పత్తి చేసి, మనకు భారతదేశంలో ఆ వ్యాక్సిన్ల వినియోగం జరగలేదు కానీ యూరోప్లో కానీ లేకపోతే నార్త్ అమెరికాలో కానీ వాటి యొక్క వినియోగం ఆల్మోస్ట్ 90% ఉంది. ఈరోజు పలు ప్రశ్నలు లేవనెత్తబడతా ఉన్నాయి. అవును, ఫైజర్ గురించి. వాటి ఈ mRNA వ్యాక్సిన్లు ఎంత సురక్షితం? ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఎవరైతే ఆ వ్యాక్సిన్లు వేసుకున్నారో వాళ్ళల్లో రకరకాల సిమ్టమ్స్ బయటపడతా ఉన్నాయి అనేది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ. మనకి దీని గురించి నిర్దిష్టంగా కామెంట్ చేయాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాలి. కానీ ఒకటి మాత్రం డెఫినెట్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కోవిడ్ అనేది ఈవెన్ మైల్డ్గా వచ్చిపోయినా కానీ ఏదో పోయింది కదా అనుకోవటానికి లేదు. అది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. న్యూమోనియా కానీ లేకపోతే మిగతా డిసీజెస్ ఏదైతే ఉంటాయో దాన్ని ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది సమస్య పోతుంది. మళ్ళీ ఇంకొకసారి అలాంటి ఇన్ఫెక్షను అదే మైక్రో ఆర్గానిజం ద్వారా కానీ లేకపోతే ఇంకొక మైక్రో ఆర్గానిజం ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది వేరే విషయం. దే ఆర్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు కోవిడ్ వరకు వచ్చేటప్పటికి మనం ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళలో రకరకాల సిమ్టమ్స్ తోటి వెనక్కి వస్తున్నారు. ఎన్ని వ్యారిడ్ సిమ్టమ్స్ అంటే అన్బిలీవబుల్. కొంతమందికి నిద్రలేమి, కొంతమందికి మానసిక సంబంధ సమస్యలు, కొంతమందికి హార్మోనల్ సమస్యలు, కొంతమంది గ్యాస్ట్రోఇంటెస్టైనల్. అంటే ఇవన్నీ క్లినికల్గా కోరిలేట్ చేశారా సార్? ఇవన్నీ పేషెంట్స్ వచ్చి చెప్తున్నటువంటి, అంటే ఇలా సడన్గా మారిపోయింది శరీర తత్వం మారిపోయింది. అలాగే మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం, చాలా యంగ్ పీపుల్ కూడా వాళ్ళకి కోవిడ్ వచ్చిపోయిన తర్వాత లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. కాకపోతే ఇప్పటికీ మనకి నిర్దిష్టంగా ఇది దీనివల్లే జరిగింది అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఓకే, ఈ ఆధారాలు వస్తాయి మనము, ఎందుకంటే 4 సంవత్సరాలు అనేది చాలా చిన్న సమయం. అవును, అందులో ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో మనం చెప్తున్నటువంటి, ఇది సడన్గా కార్డియాక్ అరెస్ట్తో చనిపోవటం, చిన్న పిల్లలు కూడా అంటే 20 సంవత్సరాలు 16 సంవత్సరాల వాళ్ళు కూడా సడన్గా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సడన్గా జిమ్ చేస్తూ చనిపోవటం, దానికి కోరిలేషన్ అనేది మనకు అర్థం కావట్లేదు ఇంకా.
నేను అనుకోవటం రాబోయే కాలంలో దీని గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతాయి. ఎందుకంటే ఈ కేసెస్ అన్నింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని మూలాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే ఆ మూలాల్లోకి వెళ్ళకుండా మనం నిర్లక్ష్య ధోరణితోటి దానికి దీనికి సంబంధం లేదు అని కొట్టిపారేస్తే దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రమాదాలు జరిగేదానికి అవకాశం. అంటే ఇలాంటి ఇప్పుడు JN1 లాంటి చిన్న రాక్షసులు పెద్ద రాక్షసులు ఇంకా ముందు ముందు కూడా వస్తాయంటారా సార్? తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఎలా అయితే మానవులుగా మనుషులుగా మనం ఈ భూమి మీద ఉండాలి, అలాగే మన పిల్లలు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇంకా రాబోయే తరాలు ఈ భూమి మీదే ఉండాలి అని కోరుకుంటాము. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వాటి యొక్క మనుగడ గురించి అవి ఆలోచిస్తాయి, అంతే కదా. అది చాలా చిన్న ప్రాణి అయి ఉండొచ్చు, మైక్రోస్కోపిక్, అయితే దానికి కూడా ఒక ప్రాణం ఉంది. దాని యొక్క మనుగడ గురించి అది కూడా ఆలోచిస్తుంది కదా. ఈ మనుగడ కోసం సాధించేటటువంటి పోరాటం సాధించే ప్రక్రియలో దానిలో అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. దాన్ని మ్యూటేషన్స్ అంటూ ఉంటారు. అవును. సో కాబట్టి ఎస్పెషల్లీ ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే దీని ప్రొలిఫరేషన్, ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ మందిలో పాకుతుందో, దట్ మీన్స్ అది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి పాకుతూనే ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే కంప్లీట్గా అడ్డుకట్ట వేస్తామో అప్పుడే మనం సేఫ్గా చెప్పగలం ఇంకా కొత్త వేరియంట్స్ రావు, లేకపోతే కొత్త సబ్ వేరియంట్స్ రావు అని. అప్పటి వరకు ఈ వేరియంట్స్, సబ్ వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. ఒకటే ఏంటంటే మనం మొదట్లోనే అనుకున్నట్టు ఇది ఎక్కువగా విరులెంట్గా లేకుండా ప్రాణాలను తీసుకోకుండా ఉండేటట్టయితే అంతవరకు మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ఎలా అయితే ఫ్లూ జ్వరం వస్తుందో దాంతో అలా, ఎలా అయితే మనకి ఇన్ఫ్లుయెన్జా ప్రతి సీజన్లో కొంత శాతం పాపులేషన్కి వచ్చిపోతుందో ఇది కూడా అలాగే ఉండి శరీరం లోపల చాలా పెద్ద గనుక మార్పులు కనుక చేయకపోయేటట్టయితే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ కోవిడ్ వచ్చిన మొదట్లోనే అన్నాను, ఆల్ఫా, బీటా, డెల్టా వచ్చినప్పుడు, డెల్టా తర్వాత ఇంకేంటి అంటే నేను చెప్పాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది నామకరణం చేసినప్పుడు ఇది లాటిన్ అక్షరాలని తీసుకుంది. అవును. ఆల్ఫా అనేది ఒక లాటిన్, అంటే మనకి ఇంగ్లీష్లో ఏ ఎలా ఉందో తెలుగులో ఆ ఎలా ఉందో, ఆల్ఫా అనేది లాటిన్లో మొదటి అక్షరం. ఆల్ఫా నుంచి జేటా అంటే A to Z అంటాం కదా. సో అప్పటి వరకు పోయేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓహో, సో అది ఏది జేటా వరకు. సో చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఈ ట్రాన్స్మిషన్ని ఆపలేకపోతున్నాం. రైట్. ఒక రకంగా ఈ వ్యాక్సిన్లు ఏదైతే వచ్చాయో, ఎస్పెషలీ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ లైక్ మన కోవాక్సిన్ కానీ, ఇలాంటివి కోవిషీల్డ్ కానీ, ఇవి కొంతవరకు మనకి ఏ విధంగా ఉపకరించాయంటే ఒక సంవత్సరము 2 సంవత్సరాల పాటు మనకి ఒక ఇమ్యూనిటీని ప్రోద్గొల్పి ఈ వచ్చే వైరస్ని ముందుగానే మన బాడీ గుర్తించి మనకి వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండా ఉపయోగపడింది. అంతేగాని మనకి అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేయటానికి ప్రస్తుతానికి మన దగ్గర వ్యాక్సిన్ లేవు. ఇది ఇమ్యూనివేజివ్ అని చెప్పారు కాబట్టి గతంలో తీసుకున్న వ్యాక్సిన్లన్నీ ఇప్పుడు తూచేనా? తూచి అంటే ఇప్పుడు మనకి ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకొని సంవత్సర కాలం కంటే తక్కువ అయిందో, లేకపోతే వాళ్ళల్లో ఇంకా ఇమ్యూనిటీ ఉందో, ఆ ఇమ్యూనిటీ దీనికి అగైనెస్ట్ కొంతవరకు పోరాడుతుంది. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒమిక్రాన్ కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన JN1 వేరియంట్ కానీ, ఇదేమో కంప్లీట్లీ డిఫరెంట్ మైక్రో ఆర్గానిజం కాదు. ఇది దాని తాలూకే కాబట్టి 90% వరకు జెనెటిక్ మెటీరియల్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఏదైతే ఉంటాయో అవి వీటిని కూడా కొంతవరకు గుర్తించి కొంతవరకు అడ్డుకట్ట వేయటానికి అవకాశం ఉంది, ఈ వ్యాధి లక్షణాలు రాకుండా. దాంతో పోరాటానికి అది సమాయత్తమై ఉంటుంది. అది పోరాటానికి సమాయత్తం అవ్వాలంటే మొదట అసలు శత్రువు ఎవరో గుర్తించాలి కదా. అవును. మన ఇమ్యూనిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక శత్రువు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శత్రువుని వెంటనే గుర్తించటం, అదే ఇమ్యూనిటీ అంటే. అంటే చాలా సాధారణ పరిభాషలో చెప్పాలంటే
సో కాబట్టి ఎప్పుడైతే మన శరీరం ఈ వ్యాక్సిన్ల ద్వారా కానీ న్యాచురల్ ఇమ్యూనిటీని కానీ అలాంటి శక్తిని పొందుతాయో వీటిని గుర్తించడానికి, అలాంటప్పుడు సాధారణంగా వాటి మీద పోరాటం అనేది తథ్యం. కాకపోతే ఎంతవరకు పోరాడుతుంది, దాని శక్తి ఎంత ఉంటుంది, శత్రువు బలంగా ఉన్నాడా, మన శరీరం బలంగా ఉందా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు విజయం సాధించామన్నది ఒక సహేతుకమైన పరిణామమైనా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సార్ మీరు. మనం ఈ అప్రమత్తత అనేది వీటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు JN.1 వచ్చింది, ఇంకా కొత్త వేరియంట్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అలా అని భయపడి ముక్కు మూసుకొని హిమాలయాలకు వెళ్ళిపోవాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం మన మానవ పరిణామ క్రమంలో ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు కానీ ప్రతికూల పరిస్థితులను కానీ చూస్తూ ఉంటాం. రైట్. ఇది కూడా ఒక ప్రతికూల పరిస్థితి, దీన్ని కూడా మనం అధిగమిస్తాం, దానిలో సందేహం లేదు. దాని గురించి ఏదో చాలా పెద్దగా ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు. మనకి మన పరిణామ క్రమంలో ఎన్నో వ్యాధులను చూసాం, ఎన్నో పాండమిక్స్ని చూసాం. కాకపోతే కోవిడ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది మహా పాండమిక్ అంటూ ఉంటాను. ఎందుకు అంటే మనకి 100 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం అంతా కూడా ఒక ఫ్రోజన్ స్టేట్కి వచ్చేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి వైరస్ ఇది, డిసీజ్ ఇది. స్పానిష్ ఫ్లూ తర్వాత జోక్గా అనుకోవచ్చు, ఇంకొక రకంగా అనుకోవచ్చు, దీన్ని మహా పాండమిక్ అంటూ ఉంటారు. మామూలుగా పాండమిక్స్ వస్తాయి, ఇది సార్స్ కానీ లేకపోతే మెర్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చాయి, ఒక 2-3 సంవత్సరాలు ప్రభావం చూపించాయి, తర్వాత వాటి ఊసే లేకుండా పోయింది. అంతే. ఇది అలా కాదు. ఇది ఆల్దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పటికీ, ఇది పాండమిక్ అయిపోయింది అని చెప్పినప్పటికీ మన అప్రమత్తత గురించి ఏమాత్రం సందేహించకుండా అలాగే పొడిగిస్తూ ఉండాలి. రైట్. అలా పొడిగించుకుపోయేటట్టయితే మనం అనవసరంగా ప్రమాదంలో పడతాం. మనం రక్షణ అనగానే దాని గురించి చాలా పెద్ద ఎత్తున ఏదో నిర్మాణాలు చేయాలి, లేకపోతే చైనా వాల్ లాంటిది కట్టాలనేది కాదు. చాలా ప్రాథమికమైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే దీని నుంచే కాదు, ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఏది పాండమిక్ పొటెన్షియల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నుంచి కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఈ అంటే జస్ట్ 1-2 మాటలు చెప్పి దాని గురించి చెప్తాను, ఎందుకంటే పాండమిక్ గురించి వచ్చింది కాబట్టి. COVID-19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిస్కషన్ మొదలైంది. అదేంటంటే ఈ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి, ప్రివెన్షన్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి. రెస్పాన్స్ అనేది మనం చూసాం, అవును, ఓకే, కానీ ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రివెన్షన్ ఎలా ఉండాలి దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిలో ఒక భాగం ఏంటంటే మన పాత్ర ఏంటి, పౌరులుగా సమాజంగా మన పాత్ర ఏంటి. అన్నీ గవర్నమెంటే చేయలేదు, అన్నీ డాక్టర్లే చేయలేదు. ఎస్పెషలీ పాండమిక్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సమాజాన్ని ఎలా సమాయత్తం చేయాలి, పౌరుల్ని ఎలా సమాయత్తం చేయాలి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. సో కాబట్టి పౌరుల యొక్క పాత్ర పాండమిక్ ప్రివెన్షన్లో కానీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెన్షన్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఉంది. నేను ఇందాక అన్నట్టు చాలా ప్రాథమిక సూత్రాలను పాటించి మనం వీటిని కొంత దూరంగా పెట్టుకోవచ్చు. ఒకటి, మీరు జపాన్ లాంటి దేశాల్లో చూసుంటారు, వాళ్ళకి జలుబు వచ్చినట్టు అనిపించగానే వాళ్ళంతటి వాళ్ళే మాస్క్ కట్టుకొని బయటికి వెళ్తారు వెళ్ళాలంటే, లేదంటే వాళ్ళని వల్ల ఐసోలేట్ చేసుకుంటారు. అది ఒక సామాజిక బాధ్యత. కరెక్ట్ సార్. ఇప్పుడు నాకు జలుబు వచ్చి నేను మీ దగ్గరికి రావటం అనేది మంచిది కాదు. అవును. నా అంతటా నేనే ఒక స్వీయ నియంత్రణ పెట్టుకొని, నాకు ఈ జలుబు ఉంది, ఇది వేరే వాళ్ళకి అంటించడం మంచిది కాదు అనేటటువంటి ఒక చాలా ప్రాథమికమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. అలాగే ఒక బాధ్యతగా తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఇలాంటి వ్యాధులకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మనకి చాలామందికి ఏంటంటే ఒక పెండులం లాగా స్వింగ్ అవుతూ ఉంటాం. ఇలా అయినా ఉంటాం, ఇలా అయినా ఉంటాం, అంతేగాని ఎక్కడ మధ్యస్థంగా ఎప్పుడు ఉంటాం.
వస్తేనేమో చాలా భయపడిపోయి కిటికీలన్నీ బిగించుకొని తాళాలన్నీ వేసుకొని 4 తాళాలు వేసి ఇంట్లో కూర్చుంటాం. లేదా అన్నీ రెక్కల విప్పులను పక్షిలాగా ప్రతి చోట పోయి వాళ్తూ ఉంటాం. అవును సార్. అది చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా, వేల మంది హాజరవుతున్నారా, మేళా జరుగుతుందా, ఇట్లాంటి ఏం పట్టించుకోకుండా ఏమాత్రం వాటి గురించి ఆలోచించకుండా వాటిలో దూకేస్తూ ఉంటాం. సో ఇలా ఉండకూడదు. మనం ఒక మధ్యస్థమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు JN1 ఉంది. ఇప్పుడు రాబోయేది ఫెస్టివల్ కాలం. సంక్రాంతి అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మనం పంజాబ్ నుంచి తీసుకుంటే మహారాష్ట్ర వరకు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పేరుతోటి ఈ పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ కాబట్టి. మనది ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన దేశం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు ఏ రకంగా మనం ప్రవర్తించాలి? ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కోమార్బిడిటీస్ ఉన్నాయో, ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందో, అలాగే జలుబు లాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఐసోలేట్ చేసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ మాస్క్ అని కట్టుకొని వేరే వాళ్ళకి సంక్రమించకుండా చూసుకునేటట్టయితే మనందరం కూడా ఆనందంగా ఉండొచ్చు, వీటిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ కోవిడ్ లాంటివి, JN1 లాంటి వాటి గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో మొత్తానికి కోవిడ్ నేర్పిన పాఠం మోడరేషన్ అండ్ బ్యాలెన్స్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా. సార్ చాలా గొప్ప పాయింట్లు చెప్పారు, అట్ ద సేమ్ టైం భరోసా ఇచ్చారు. బట్ ఒక్క ఫైనల్ క్వశ్చన్, అండ్ దీనికి బహుశా క్లుప్తంగా మీకు తెలిసిన ఆన్సర్ చెప్పాల్సిందిగా, ఇది బయలాజికల్ వార్ఫేర్ అనే ఒక స్టడీ కొంతకాలం ఒక థియరీ కొనసాగింది. దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయా? అంటే ఆ కేసు అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను. మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎమర్జింగ్ అండ్ రీఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్, అలాగే డెలిబరేట్లీ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అని 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఎమర్జింగ్ అంటే ఇంతవరకు మనకి తెలియనటువంటివి, కోవిడ్ లాంటిది. మనకి మానవాళికి ఇంతకుముందు ఎప్పుడు దాని గురించి వినలేదు, కనలేదు అంటాం కదా, అలాంటివి వాటిని ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. మోస్ట్లీ 80% ఆఫ్ దెమ్ దే కమ్ ఫ్రమ్ జూనోసిస్, అంటే వైల్డ్ లైఫ్ నుంచి మనకి జంప్ అవుతూ ఉంటాయి. రీఎమర్జింగ్ అంటే ఇప్పుడు ట్యూబర్కులోసిస్ లాంటివి కూడా, రైట్, ఇన్ఫ్లుయెన్జా, ఇవన్నీ రీఎమర్జ్ అవుతూ ఉంటాయి. వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే ఇంకేదో కొంత రూపాంతరం చెంది వేరే రూపంలో వచ్చి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. డెలిబరేట్లీ ఎమర్జింగ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీన్ని కోవిడ్-19ని ఏ కోవలో పెట్టాలి? ఎమర్జింగ్లో పెట్టాలా, లేకపోతే డెలిబరేట్లీ ఎమర్జింగ్లో పెట్టాలా? దాని గురించి ఇప్పుడు ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఏంటంటే ఇది ఒక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ప్రపంచం అంతా చాలా పొలిటికల్ అయిపోయింది, చాలా పోలరైజ్ అయిపోయింది. ప్రతి ఒక్క విషయాన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూస్తాం. మా ప్రధానమైనటువంటి అభ్యర్థన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఏంటంటే ఆరోగ్యాన్ని పొలిటిసైజ్ చేయకండి దయచేసి. ఇది ఒక చోటు నుంచి పుట్టుకొస్తే అందరం సమిష్టిగా దాని గురించి నిష్పక్షపాతంగా దాని గురించి పరిశోధన చేసి దాని మూలాలను కనుక్కొని రాబోయే తరాలకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా ఇది ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఆ విధంగా చేయండి అని మేము ఎప్పుడు చెప్తూ ఉన్నాం. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు అమెరికాని పోయి అడిగారు అనుకోండి, వాళ్ళు అంటారు డెఫినెట్గా దేర్ ఇస్ నో డౌట్ అంటారు, ఇది 100% వాడు ఏదో తయారు చేసి ప్రపంచం మీద వదిలేడు అంటాడు. అలాగే కొంత మోడరేట్గా ఉండే దేశాల్లో పోయి అడిగితే లేదు ఏదో ల్యాబ్ లీక్ అన్నా అయి ఉండొచ్చేమో, లేదంటే ఏదన్నా సాధారణంగానే ప్రకృతి నుంచి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇది ఓన్లీ స్పెక్యులేషన్. బట్ అలాంటిది జరిగి ఉండొచ్చా లేదా అంటే జరిగి ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని జెనెటిక్ లెవెల్లో చూసినప్పుడు ఇది న్యాచురల్లీ అక్కరింగ్ కాదు అనేది కొంతమంది పరిశోధకులు చెప్తున్నటువంటి విషయం. అంటే దీన్ని ఏదో మ్యానిపులేట్ చేశారు.
దాని యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేశారు. దానివల్లనే ఇంత ఉధృతంగా ఇది ట్రాన్స్మిట్ అయింది, ఇంత ఉధృతంగా దీని వైరలెన్స్ అంటే వ్యాధి లక్షణాలు వచ్చాయి. లేకపోతే సాధారణంగా నేచర్లోంచి వచ్చినట్టయితే ఇంత ఉధృతంగా ఉండేది కాదు అనేది కొంతమంది పరిశోధకులు చేస్తున్నటువంటి వాదన. ఏది ఏమైనా ఎలాగైతే మనకి కొన్ని వీడన్ పజిల్స్ ఉంటాయో, నేను అనుకోవటం ఈ కోవిడ్-19 యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ తెలియనటువంటి ఒక రహస్యంగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం. రైట్ సార్. డాక్టర్ రంగారెడ్డి గారు, కోవిడ్ JN.1 లేటెస్ట్ అంటే ఈ మ్యూటేషన్ మొదలుకొని చాలా విషయాలు చాలా అద్భుతంగా వివరించారు.